ఎంతన్నా? బౌల్ ఫిష్ ఫుడ్ కదా, అవును. మొత్తం కలిపి 1350. ఇదిగోండి, రోడ్ పేమెంట్ అయిపోయింది. వీడేంటి ఇలా చూస్తున్నాడు? రేయ్, చేపనెప్పుడు చూడలేదురా? నీకు మాటలొచ్చా? ఇదేంటి, నేను మాట్లాడేది వీడికి వినిపిస్తుందా? కాంపిటీషన్ దయ్యానివి కాదు కదా? అంటే అది ఏక సినిమాలో లాగా ఎవరో చచ్చిపోయి ఆ ఆత్మ వచ్చి నీలో దూరిందా? నేను మాట్లాడడం విచిత్రం కాదు, నీకు వినిపిస్తుంది చూడు, అదే విచిత్రం. ఏదో అన్నావు? ఏంలే. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు మీనా. నీ పేరేంటి? నా పేరు అర్జున్. ఇంతకీ నీకు ఈ పేరు ఎవరు పెట్టారు? మా అమ్మ నాన్న. ఇంతకీ ఎక్కడ ఉంటారు వాళ్ళు? నువ్వు స్టోర్లో చూసావే, అది మా అమ్మ. వాళ్ళు నా ఫ్రెండ్స్ చుట్కీ, మోటు, డోలు, పండు. అదిగో ఆ మూలనున్నాడే, వాడితో జాగ్రత్త. ఓ, పెద్ద ఫ్యామిలీ ఏమిది? ఓ, సార్ గారికి లవ్ స్టోరీ కూడా ఉందన్నమాట. ఉంది కాదు, ఉండేది. అదేంటి ఉండేదంటే? వదిలేసి వెళ్ళిపోయిందా? బ్రేకపా? ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందిలే. ఓ, సారీ. ఇంతకీ తన పేరేంటో? అదితి. ఎలా పరిచయం అయింది? జనరల్గా ప్రతి వీకెండ్కి ఏదో ప్లేస్కి వెళ్తూ ఉంటా. సో 2 years బ్యాక్ అలాగే హైదరాబాద్కి వచ్చా. అక్కడే తను పరిచయం అయింది. అండ్ ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అండ్ ఆ ప్రేమ పెళ్లి దాకా వెళ్ళే లోపే తను వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఓ, సారీ. ఏంటి ఉంటారుగా ఇలా? నీకెవరు లేరా? నేను పుట్టినప్పుడే మా నాన్న చనిపోయాడంట. నాకు ఒక 10 years ఉన్నప్పుడు మా అమ్మ కూడా చచ్చిపోయింది. తర్వాత మా మావయ్య నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. కానీ మా అత్త మీద నెగలేకపోయాడు. అందుకే తీసుకెళ్ళి ఆశ్రమంలో జాయిన్ చేశాడు. గమ్మత్తు ఏంటంటే ఆశ్రమంలో జాయిన్ అయ్యాక నెలకొకసారి వచ్చి చూసేవాడు. తర్వాత 2 నెలలకు ఒకసారి, తర్వాత 6 నెలలకు ఒకసారి. 6 నెలలు కాస్త సంవత్సరం అయింది. తర్వాత రావడమే మానేశాడు. గుర్తు చేసి బాధ పెట్టానా? అదేం లేదు. ఇంతకుముందు కనీసం నా బాధలు చెప్తే వినడానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు కనీసం నువ్వైనా ఉన్నావు. అర్జున్, మనం డేట్కి వెళ్దామా? ఏంటి డేట్గా? నీతోనా? నేను జోక్ చేస్తున్నావా? ఏంటి, డేట్ అంటే అమ్మాయితోనే వెళ్ళాలా? అలా ఏం కాదులే. సరే, ఇంతకు ఎక్కడికి వెళ్దాం? కాఫీకి వెళ్దాం. సరే, 5 minutes ఉండి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఈ షర్ట్లో చాలా బాగున్నావు. సరే, అదన్నా.
అర్జున్ ట్రీట్ ఈస్ ఆన్ మీ. ఏం కావాలో ఆర్డర్ చేసుకో. నేను జోక్ చేస్తున్నావా? నా దగ్గర అసలు డబ్బులు లేవు. అర్జున్ నన్ను నమ్మ అర్జున్. ఆయన చేప బిల్లు కట్టడం ఏంటి? ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. అక్కడ బ్లాక్ షర్ట్లో ఒకడు ఉన్నాడు చూడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పు. జూబీ హిల్స్ లో పద్మావతి అంటే మీ వైఫ్ కదా? బంజారా హిల్స్ లో ఇంకొక ఆవిడ ఉంటారు, పేరు ఏదో ఉంటది, సరోజ. ఆవిడ ఓకే, థ్యాంక్ యూ. అవును, నీకెలా తెలిసి ఇవన్నీ? అదో పెద్ద కథలే, ఇంకెప్పుడైనా చెప్తా. అమ్మో, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే. ఏయ్